తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? యావరేజ్ ఉందండి. ఎందుకని యావరేజ్ ఎందుకంటే అట్లీస్ట్ అన్ని ప్రామిసెస్ చేశాడు కానీ అట్లీస్ట్ ఆ 6 ప్రామిసెస్ కూడా ఫుల్ఫిల్ చేయలేదు కదా. 6 ప్రామిసెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి తీసుకొస్తున్నాడు కదా. ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నాడు ఇచ్చాడు, ఫ్రీ బస్ అన్నాడు ఇచ్చాడు, అండ్ 500 రూపీస్ గ్యాస్ అన్నాడు ఇస్తున్నాడు కదా. మరి ఇవన్నీ లేదండి, యూనిఫామ్ గా అప్లై కావట్లేదు. వచ్చే వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రావట్లేదు. అంటే రాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకోండి, జనవరి 26th కి ఇస్తాను అని అంటున్నాడు కదా. అంటున్నాడంటే అనడానికి ఇవ్వడానికి డిఫరెన్స్ ఉందా లేదా? అంటే ఆగస్ట్ 15th కి రైతు రుణమాఫీ చేస్తాను అన్నాడు, చేశాడు. అలా అన్ని చేస్తున్నాడు అంటే అందరికి ఇవ్వలేదు కదా. ఆల్రెడీ దేర్ ఇస్ క్రిటిసిజం దట్ ఇట్ ఈస్ నాట్ గివెన్ టు ఎవ్రీవన్. అయితే లేదు 15 చెప్పాడు, 12 చేశాడు. మళ్ళీ అంటాడు వీళ్ళకే ఇస్తాము వాళ్ళకే ఇస్తామని ఒక కండిషన్స్. మళ్ళీ అంటే మేము కూడా అనేది ఏంటంటే యాక్చువల్లీ ఆయన ఇంప్లిమెంట్ చేయాల్సింది 5 acres ఉన్న వాళ్ళకి మాత్రమే చేయాలి, యూనిఫామ్ గా ఆల్ ఓవర్ ది స్టేట్. 5 acres ఎవరికి ఉంది వాళ్ళకి ఇస్తే ఏంటంటే బెనిఫిషియల్ అవుతుంది కదా. ఇట్ విల్ బెనిఫిట్ ఆల్ ది ఫార్మర్స్. ఈ 10 ఎకరాలు 20 ఎకరాలు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి. లేని వాళ్ళకి ఇస్తేనన్నా పుణ్యం కదా, పుణ్యం పురుషార్థం.